చిచి 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 చిచి. పండగ పూట పొద్దున్నే చూడకూడని మొఖాల్ని చూడాల్సొచ్చింది. ఏ దుర్గా, తులసి కోట చుట్టూ తిరగాల్సింది ఈ ఇంటి కోడలే, కానోళ్ళు కాదు. అయ్యా రఘురాము గారు, ఇది జయనామ సంవత్సరం. ఈ సంవత్సరం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పంటలు సమృద్ధిగా పండుతాయి, రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇకపోతే పంతులు గారు, ముందు ఈ జయనామ సంవత్సరంలో మా కుటుంబానికి ఎట్టా ఉంటదో అది చెప్పండి. అలాగేనమ్మా. మీ నక్షత్రం రాశి చెప్పండి. వృషభ రాశి, రోహిణి నక్షత్రం. మీరనుకున్నది జరుగుతుందా? జరుగుతుందమ్మా. ఓసే, జరుగుతుందంటనే. మీరనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి. నా మనవరాలు కూడా చూసి చెప్పండి. దాని నక్షత్రం శతభిషం, కుంభరాశి. అమ్మా, మీ మనవరాలికి సంవత్సరం మానసిక ఆందోళన ఎక్కువగా కనపడుతుంది. పంతులు గారు, మా ప్రియ జాతకం కూడా ఒకసారి చూడండి. రోహిణి నక్షత్రం, మేషరాశి. మీ అమ్మాయికి ఈ సంవత్సరం దివ్యంగా ఉంటుంది, పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అవుతుంది, పై చదువులకు వెళుతుంది. అమ్మా నీలా, నీ నక్షత్రం రాశి కూడా చెప్పమ్మా. పుష్యమి నక్షత్రం, సింహరాశి. అమ్మా దుర్గమ్మ గారు, తనకి ఈ సంవత్సరం కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తన జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. తను అనుకున్నది సాధించడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తను కష్టాలు పడ్డా తను సాధించిన కార్యం వల్ల 10 మందికి మంచి జరుగుతుంది. వెళ్ళొస్తాను రఘురామ్ గారు. ఒక్క నిమిషం పంతులు గారు. ఆ అమ్మాయి ఎవరు? మా బావ ఆనంద్ గారి మీద రీసెర్చ్ చేయడానికి వచ్చిన పిహెచ్డి స్టూడెంట్. ఎందుకట్టా అడిగారు పంతులు గారు? నేను చెప్పేది విని అనర్థంగా భావించొద్దు. పర్వాలేదు, చెప్పండి. ఆనంద్ గారి జాతకం చూసిన వాడిని గనక చెప్తున్నాను. అదేం విచిత్రమో గాని ఆ అమ్మాయి రాశి, నక్షత్రం, జాతకం అంతా ఆనంద్ గారి జాతకంతో పోలి ఉన్నాయి. 2 జాతకాలు ఒకేలా ఉండడం చాలా అరుదుగా జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే, చెప్పండి, ఎందుకట్లా ఆలోచిస్తూ ఉండారు? చెబితే మీరేమనుకుంటారో అని. ఏమీ అనుకోను, చెప్పండి పంతులు గారు. ఆ అమ్మాయి జీవితంలో సంభవించే సంఘటనల ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. దానివల్ల మీరు మానసిక ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. మీ మంచి కోరేవాడిగా చెబుతున్నా. తర్వాత మీ నిర్ణయం మీది. ఉంటానండి. మంచిది.
చట్నీ. ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. అర్థమైందిగా? అది తెలుసుకొని మాట్లాడండి. హాయ్. హాయ్. నీలా మళ్ళీ వస్తాను. వదినా, నేను షటిల్ ఆడతాను. డబుల్స్ ఆడాలంటే ఒక హ్యాండ్ తగ్గుతుంది. ఎలా ప్రియా? నువ్వు ఉన్నావుగా, నువ్వు ఆడొచ్చుగా. నాకు తలనొప్పిగా ఉంది, నేను ఆడలేను. ఎలా వదినా? షటిల్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆడతాను. ఓ పంచే, మీ అన్న ఫ్రెండ్ ఉందిగా పిహెచ్డి, దాన్ని పిలు. గుడ్ ఐడియా. నీలా, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి ప్రియా? మన ఇద్దరం ఒక టీమ్గా వాళ్ళతో షటిల్ ఆడదామా? షటిలా? నాకు రాదమ్మా. ఆడితే అదే వస్తుంది, ట్రై చేయి. సారీరా, నేను ఆడలేను. ప్లీజ్ నీలా, నా కోసం ఒక్కసారి ఆడు ప్లీజ్. ప్లీజ్, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేవా? సరే పద. థ్యాంక్ యూ. హలో హలో, నిన్నే. ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటో దినా, నువ్వే చెప్పావుగా నీలం తీసుకొని రా అని. ఆడటానికి వెళ్తున్నాం. ఆడటానికి ఓ స్థాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ ఆడటానికి వీల్లేదు. నీలా ఆడితే ఏమైంది? అడ్రస్ లేని వాళ్ళు, అమ్మా నాన్న ఎవరో తెలియని వాళ్ళు మనతో ఆడితే మన రేంజ్ దిగజారిపోతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళు తెలుసుకుంటే చాలు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. సుబ్బు, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పు. సుబ్బారెడ్డి, మహాలక్ష్మి. ఏ లక్కీ, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పు. రాఘవ, ప్రశాంతి. నువ్వు చెప్పు. మీ అమ్మా నాన్న పేర్లేంటి? ఎక్కడుంటారు? నిన్నే తెలీదా? లేరా? హే, ఏం మాట్లాడుతున్నావే? నోటికొచ్చినట్టు మాట్లాడితేనే. అంత పౌరుషం ఉన్నదానివైతే నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. చెప్పు నీలా, పేరు చెప్పడానికి ఎందుకంత వెనకాడుతున్నావు? చెప్పు. చెప్పవే, నోరు పెగలటం లేదే. మీ అమ్మ మీ నాన్నెవరో నీకు తెలీదా? లేక వాళ్ళు మీ అమ్మ మీ నాన్న అని చెప్పుకోలేనంత దీన చరిత్ర వాళ్ళది? వాళ్ళు ద్రోహులు అయ్యుంటారు, అందుకే అందరిలో వాళ్ళ పేర్లు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. అంత దుర్మార్గులా? అంత నీచులా?
సమాజం నుంచి వెలేశారా? నోరు మూయవే. మా అమ్మ నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపి పారేస్తా. నీలా వదులు, తనతో నీకెందుకు? వదినా, నువ్వు కావాలని నీలతో గొడవ పట్టానికి పిలిచినట్టుంది. నీలా వదులు. అరిచే కుక్కల నోళ్లు మూయించకపోతే అవి మొరుగుతూనే ఉంటాయి. అసలు మా అమ్మ నాన్న గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావే? మా నాన్న దేవుడు, మా అమ్మ దేవత. వాళ్ళ నానే అర్హత నీకు లేదే. ఛీ! ఆ దేవుడు దేవతల గురించే తెలుసుకుందామని అడిగాను. చెప్తాను, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఆ రోజు నువ్వన్న మాటలకి తలదించుకుంటావు. మీ నాన్న ఇంత గొప్పవాడా అని నువ్వే నోరెళ్లబెడతావు. మా అమ్మ మంచితనం తెలిసిన రోజున ఎందుకు తొందరపడ్డానా అని నువ్వే సిగ్గుపడతావు. అహంకారంతో ఇప్పుడు నువ్వన్న మాటలే ఈటిలై అప్పుడు నిన్ను గుచ్చి గుచ్చి చంపుతాయి. గుర్తుంచుకో. మా అమ్మ నాన్న పేర్లు చెప్పడానికి నేను భయపడ్డం లేదు. చెప్తే విని తట్టుకునే శక్తి నీకుందా లేదా అని ఆలోచిస్తున్నాను. విన్న తర్వాత నీ గుండె ఎక్కడ పగిలిపోతుందో అని భయపడుతున్నాను. అందుకే జాలిపడి చెప్పడం లేదు, సిగ్గుపడి కాదు. చెవులు చాటలు చేసుకో వినడానికి, గుండెని రాయి చేసుకో విని తట్టుకోవడానికి. నోరుని వాడడం తగ్గించి మెదడుని వాడడం మొదలుపెట్టు. నువ్వు ఒక మనిషివని గుర్తిస్తాను. మైండ్ ఇట్. ఛీ! ఏంటే దాని పొగరు నిన్ను అన్ని మాట్లాడింది? నేను మహారాణిని, ఈ ఇంట్లో నాకు ఎదురులేదని చెప్పావు. 4 రోజులు ఉండిపోయేదాంతో నానా మాటలు పడ్డావు. నీకెలా ఉందో కానీ మాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. చిచి చి.
ఏమైందే? ఇక్కడేం చేస్తున్నావే? అసలు నీళ్ళ గదిలో నీకేం పని? ఏంటిదంతా? దేనికోసం ఎతుకుతుండా? అయినా దాని వస్తువులతో నీకేం పనే? మాట్లాడవేందే? ఎవరైనా చూస్తే బాగుండదు. రా. వదలవే. అసలేం కావాలే నీకు? ఆనంద్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చానని చెప్పింది కదా, ఒక్క ముక్క కూడా రాయలేదు. దానికి సంబంధించిన ఒక్క పేపర్ కూడా లేదు. అది రాస్తున్నాను ఇది రాస్తున్నానని తెగ కోతలకు వస్తుంది. అది రాస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకే? ఎందుకా? అసలు అది ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలే. నిజంగా పిహెచ్డి కోసమే వచ్చిందా, లేక ఆ పేరును అడ్డం పెట్టుకొని ఇంకో పని కోసం వచ్చిందా? దాని వాలకం చూస్తుంటే అనుమానంగా ఉందే. దాని వెనక ఏదో పెద్ద కథే ఉందే. అదే అర్థం కావడం లేదు. దానికోసమే వెతుకుతున్నాను. దాని వెనక కథే ఉందో చరిత్రే ఉందో నీకెందుకే? దాని చావది సస్తుంది కదా, పట్టించుకోకు, వదిలే. వదిలేస్తే అది నెత్తకెక్కి కూర్చుంటుంది. మొన్న ఈ ఇంట్లో నాకెంత హక్కుందో దానికి అంతే హక్కుందని అది నాతో వాదించింది. ఇవాళ వాళ్ళ నాన్న గొప్పోడు, దేవుడు అని చెప్తుంది. వాళ్ళ నాన్న పేరు చెప్పమంటే చెప్పడానికి వెనకాడుతుంది. ఇంటి మనుషులకి దగ్గరైపోవాలని తెగ ప్రయత్నిస్తుంది. దానికి ఇంటికి ఏదో సంబంధం ఉందని నాకు డౌటు. 4 రోజుల్లో పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయేదానివి. ఈ ఇంటి గురించి ఎందుకే ఆలోచిస్తావు? ముందు నీ భవిష్యత్తు గురించి ఆలోచించవే, బాగుపడతావు. వాళ్ళు ఎలా పోతే నీకెందుకు? కాదే, అది నా ఫ్రెండ్ ముందు ఈరోజు ఎంత అవమానించిందో తెలుసా? దాన్ని అంత తేలిగ్గా వదులుతానా ఏంటి? దాని బండారవేంటో బయట పెడతా. అసలు దాని పుట్టు పురోధరాలేంటో కనుక్కుంటా. దాని అమ్మ నాన్న ఎవరు, ఎందుకు చెప్పలేకపోతుందో అది తెలుసుకుంటా. తెలుసుకుని ఏం సాధిస్తావే? బురద మీద రాయి వేయడం తప్ప. ఆ బురద మన మీద పడుతుంది, అప్పుడు కడుక్కోలేక సావాలి. గాలికొచ్చింది గాలికే పోతుంది. దాని గురించి నువ్వెందుకు బాధపడతావు? మర్చిపో. మర్చిపోలేనే. దాని కథ తెలుసుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు. అబ్బా, మళ్ళీ మొదలుకొచ్చినావా? ఇవాళ ఏమైందే నీకు? దాన్ని పోయే దరిద్రాన్ని పలకరిస్తానంటావెందుకు? 3 కోతుల్లాగా కళ్ళు చెవులు నోరు మూసుకో. ముందు గదిలో నుంచి బయటికి రా. రా. నేను రాను. రావే. నేను రానే. రమ్మంటుంటే రా. నీలా, కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతాయి కదూ. దేని గురించి? నీ గురించి. ఇక్కడ ఎవరూ తెలియకపోయినా రీసెర్చ్ కోసం ఈ ఊరొచ్చావు. అనాథాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు మా ఇంటికి వచ్చావు. మా మనిషి అయిపోయావు. నువ్వంటే అమ్మకి నాన్నకి ప్రియకి అందరికీ ఇష్టమే. మరి నీకు ఇష్టం లేకపోతే పక్కనెందుకు నడుస్తాను? యు ఆర్ గ్రేట్ నీలా. ఒకప్పుడు పరిచయం లేని వ్యక్తివి, ఇప్పుడు మేం పరితపిస్తున్న వ్యక్తివి. ఇంతలో ఎంత మార్పు వచ్చిందో చూసావా? సూర్య, అక్కడేదో గొడవ జరుగుతుంది. మీ నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. రా చూద్దాం. పాపం అమ్మా, వదిలే. ఏంద్రా వదిలేసేది? నా కౌలు డబ్బులు నాకిచ్చి ఈడి పెళ్ళాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళమను. ఈ పరిస్థితుల్లో ఎట్లిస్తాడమ్మా? మొన్న వరదలకి పంటంతా నీటిపాలైనది కదా. ఏంది? ఆడి తాను ఎక్కువ పండినప్పుడు నాకేమైనా ఎక్కువ డబ్బులు ఇస్తాడా ఏంది? అది అసలే నా కూతురు పొలం. ₹1 కూడా వదిలిపెట్టేది లేదు. అమ్మా, నా పిల్లం సావు బతుకుల మధ్య ఉన్నది. దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే దాని ప్రాణాలు పోతాయి. పెద్ద మనసు చేసుకుని కనికరించండి అమ్మా.
నీ కౌలు డబ్బులు కూలి పని చేసైనా తీర్చుకుంటానమ్మా. ఎట్లా తీరుస్తావు ఏంది? నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోతే మళ్ళా వస్తావని నమ్మకం యాడుండది? అదంతా నాకు తెలియదబ్బా. నా కౌలు డబ్బు నాకిచ్చి ఈ నుంచి కదురు. అసలే నీది ఊరు కూడా కాదు, వలసొచ్చినోడివి. నిన్ను నమ్మేది లేదబ్బా. బామ్మగారు, ఇది చాలా అన్యాయం అండి. మనిషి ప్రాణాన్ని డబ్బుతో ముడిపెడతారా? నీకే సంబంధం ఉండదని అట్లా మాట్లాడుతా ఉండవు. సాటి మనిషిగా మాట్లాడుతున్నాను.